హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ శ్రేష్ఠరాజ్ బ్లాగ్స్. చాలా గ్యాప్ వచ్చింది కదా వీడియోస్ తీయడానికి. అంటే కొన్ని వీడియోస్ తీసాను కానీ వాటిని అయితే ఎడిట్ చేయలేదు, వాయిస్ ఓవర్ ఇవ్వలేదు. అందుకే కొన్ని వీడియోస్ అలాగే ఉన్నాయి. ఇంకా ఇది కొంచెం ఇంపార్టెంట్ వీడియో కదా, మా చిన్నోడి అన్నప్రాసన 6 monthsలో అన్నప్రాసన చేశాను. అన్నప్రాసన చేసి కూడా చాలా రోజులు అవుతుంది. కాకపోతే వీడియో మాత్రం ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ ఏమనుకోకండి. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. మా చిన్నోడు అన్నప్రాసన ఏ విధంగా చేశానో, అంటే సింపుల్గా మా ఇంటి వరకు అయితే చేసాం అన్నప్రాసన పెద్దగా ఏం చేయలేదు. ఇంకా పాపకు కూడా ఇలాగే చేసాం. మా ఇంట్లో వాళ్ళ కాడికే చేశాను. ఇప్పుడు మా చిన్నోడి కూడా ఇట్లనే ఇంట్లో వాళ్ళ కాడికే చేశాను. ఇంకా ఇక్కడ వచ్చేసి అన్నప్రాసన రోజే ఎర్లీ మార్నింగ్ 8 o'clock వరకేమో మా అమ్మ వాళ్ళు, మా చెల్లెండ్లు వచ్చేసారు. మా అమ్మ నాన్న చెల్లెండ్లు అందరూ వచ్చిండ్రు. ఇంకా వాళ్ళు వచ్చేవరకు నేనైతే ఇంట్లో చిన్న చిన్న పనులన్నీ చేసేసుకున్నాను. అంటే ఇంకా ఇల్లు ఊడవడం, తూడవడం, గిన్నెలన్నీ కడిగి పెట్టుకోవడం అవన్నీ చేశాను. ఇంకా కూరగాయలు కూడా కొన్ని కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా మా చెల్లెలు వచ్చి అయితే వంట చేస్తుంది. అంటే కొంచెం నాన్ వెజ్ కూడా చేశాను ఆ రోజు, అమ్మ వాళ్ళు ఇట్లా వచ్చిండ్రు కదా అని. ఇంకా మా చెల్లెలేమో కర్రీస్ చేస్తుంది. కొంచెం చికెన్ కర్రీ, మటన్ కర్రీ రెండు మా చెల్లెలే చేసింది. ఇంకా మా అమ్మ అయితే అన్నం వండేసింది. ఇంకా ఎర్లీ మార్నింగ్ టిఫిన్ అయితే ఉప్మా చేసేసిన నేను. ఇంకా అమ్మ వాళ్ళు తినకుండానే వచ్చేసారు. తొందరగా రమ్మని చెప్పిన, అందుకని అక్కడ వాళ్ళు ఏం తినకుండా వచ్చేసారు కాబట్టి ఇంకా నేనైతే ఉప్మా రెడీ చేసిన. వాళ్ళు వచ్చేసరికి ఇంకా వచ్చేసి ఇంకా కొంత చిన్నోనికి స్నానం చేయించి, ఇంకా మా పాపకు కూడా స్నానం చేయించి, ఇంకా మా చెల్లి కూర కూడా చేసిన తర్వాత ఇక టిఫిన్ తింటున్నారు. టిఫిన్ తినడానికి ఆ రోజు కొంచెం లేట్ అయింది. 9:30, 10 అయింది. ఆ టైంలో ఉప్మా అయితే తినేసిండ్రు. ఇంకా తినేసిన తర్వాత ఇంకా అందరం రెడీ అయినాం. నేనైతే రెడీ అయినా, చిన్నోని కూడా రెడీ చేసిన. మా పాపని రెడీ చేసిన కానీ డ్రెస్ వేసుకోమంటే వేసుకోవట్లేదు. నార్మల్గా స్నానం చేసేసి ఇంకా నా తర్వాత డ్రెస్ వేద్దాం అన్నట్లు మామూలు ఫ్రాక్ వేసిన. ఇంకా డ్రెస్ వేసుకునే టైంకి ఫ్రాక్ ఇప్పవే, కొత్త ఫ్రాక్ వేసుకుందు అంటే నేను ఇప్పనని ఏడ్చుకుంటూ కూర్చున్నది. ఇక నీ ఇష్టంలే అని వదిలేసిన. ఇంక ఇక్కడేమో మా వారు చిన్న డెకోర్ చేస్తున్నారు. నాకైతే అసలు ఇష్టం లేదు ఆ డెకరేషన్, ఆ బెలూన్స్ ఏవి ఇష్టం లేకుండా నేను వద్దనే చెప్పిన. ఇంకా మా చెల్లెండ్ల బలంతం మీద ఇంట్లో కొన్ని బెలూన్స్ ప్యాకెట్స్ ఉంటే ఇంకా అవైతే కట్టేసిండు బెలూన్స్ని. ఇంకా కొన్ని కడుతుంటేనే కొన్ని మా పాప పగలగొట్టింది. ఇంకా లాస్ట్కి వచ్చేవరకు ఆ 2-3 మిగిలి ఉన్నాయి. ఇంకా అన్నప్రాసన చేసే టైం అయింది. ఇంకా పాస్టర్ని అయితే పిలిచినాం మేము. ఒకరోజు ముందే పిలిస్తే ఆ రోజే పాస్టర్ వేరే ఊరు వెళ్ళిందంట. ఇంకా రావడానికి 3-4 days అవుతుంది అని చెప్పారు. ఇంకా టైంకి ఇంకా పాస్టర్ కూడా లేకుండే, అందుకే ఇంకా ప్రేయర్ అయితే చిన్నగా మా ఇంట్లో వాళ్ళు మేమే చేసి ప్రేయర్ చేసి ఇంకా తినడం అయితే స్టార్ట్ చేయించినాం. ఇంకా ఫస్ట్ మా అమ్మనే తినిపించింది. ఇంకా అమ్మ తినిపించిన తర్వాత నాన్న, ఫస్ట్ అమ్మమ్మ, తాత తినిపించిండ్రు. ఇంకా మా చిన్నోడైతే అస్సలు తినట్లేదు. మా పాప టైంలో అయితే మా పాప బాగా తినేసింది. అంటే ఎవరు పెట్టినా బయటికి తీయకుండా మొత్తం మింగేసింది. మా చిన్నోడు మాత్రం మింగట్లేదు, బయటికి తీసేస్తున్నాడు దాన్ని మొత్తం. ఇంకా కొంచెమన్నా తినాలి కదా అన్నట్లు ఇంకా బలవంతంగా అయినా ఇంకా కొంచెం అయితే పెట్టేసినాం. మా నాన్న అయితే తినాలని స్పూన్ నిండా పెట్టి తినిపిస్తా అంటున్నాడు. నేనైతే వద్దులే అని చెప్పేసిన. ఇంకా కొన్ని వాటర్ కూడా తాపేసినాం. అన్నప్రాసన రోజు పిల్లలకి తినిపించడానికి పరమాన్నం చేస్తారు కదా, నేను కూడా అదే చేసిన. కొంచెం ఎక్కువనే చేసిన, అంటే మిగతా వాళ్ళు కూడా తింటారు కదా, అంటే అమ్మ వాళ్ళు ఇట్లా చెల్లెళ్ళు అందరు తింటారు కదా అంటే స్వీట్ కొంచెం ఎక్కువనే చేసిన. ఇంకా చిల్లకి తినిపించిన తర్వాత ఇంక అందరు కొంచెం తినేసారు. బాగుండే పరమాన్నం ఆ రోజు. ఇంకా అమ్మ నాన్న వాళ్ళు తినిపించిన తర్వాత ఇంకా మేము కూడా తినిపించినాం. ఫస్ట్ నేను తినిపించిన, తర్వాత మా వారు తినిపించారు. ఇంకా మేమిద్దరం తినిపించిన తర్వాత మా అత్తమ్మ కూడా తినిపించిండే. అస్సలు వాడు తినను అన్నట్లు పెట్టిండు ఫేస్. బలవంతంగా పెట్టేసినాము. తింటలేడు చూడండి, మొత్తం బయటికే ఉమ్మిస్తున్నాడు. కొంచెం పెట్టినాము. ఆ రోజు అన్నం కూడా మెత్తగా చేసినట్టు నేను. ఇంకా పిల్లలకి దిగదు కదా, గొంతు దిగదు కదా, ఫస్ట్ టైం కదా అన్నట్లు మెత్తగా ఉండేసిన. ఇంకా ఇట్లా జారిపోయినట్లు ఉండే అన్నం, అందుకే కొంచెం పెట్టినాం. ఇంకా మేము అందరం పెట్టిన తర్వాత ఇంకా చూడండి మా చిన్న తల్లి కూడా పెడుతుంది. వాళ్ళ అక్క పెడుతుంది తమ్మునికి. తినురా అంటుంది.
అక్కడ చూసిరా తమ్ముడు తింటలేడని అక్క కోపం వస్తుంది, వీడు తింటలేడు అని తిడుతుంది వాడిని. ఇంకా అట్లా అంటది మా పాపతోన, చెప్పిన పని వినకపోతే తిట్టేస్తుంది. ఇంకా తర్వాత చివరిలో వాళ్ళ బాబాయ్ కూడా తినిపించేసిండు. వాళ్ళ బాబాయ్ తింటుంటే అదేందో బాగానే తిన్నాడు. ఇంకా మా పాప అయితే బెలూన్స్తోనే అడుగుతుంది, బెలూన్స్ అన్ని పగలగొట్టింది అన్న ప్రశ్న అయిపోయే వరకు. ఇంకా తర్వాత వాళ్ళ పిన్ని వాళ్ళు కూడా ఒక్కొక్కరుగా పెట్టేసారు, అందరూ ముగ్గురు మా చెల్లెని కూడా తినిపించేసారు. ఇంకా మా తమ్ముడు రాలే, వేరే పని ఉండడం వల్ల మా తమ్ముడు ఆ రోజు రాలేకపోయిండు, వేరే ఊరికి పోయి ఉండేవాడు. దగ్గరలో వస్తుండే, కాకపోతే వాడు కొంచెం దూరంగా ఉండే కాబట్టి రాలేదు. ఇంకా మా చిన్నమ్మ కూడా కొంచెం కాళ్ళ నొప్పులు ఉండి కొంచెం హెల్త్ బాగాలేక మా చిన్నమ్మ కూడా రాలేదు. మిగతా వాళ్ళందరూ వచ్చారు మా ఫ్యామిలీలో. ఒకటే పట్టిడు ఆపురాయా. అగా ముక్కలు కగినే ఇంకా ఆ రోజు మా చిన్నోడు అన్నం అయితే సరిగ్గా తినలేదు, కానీ వాటర్ అయితే బాగా తాగిండు. చివరిలో చూసారు కదా, గ్లాస్ అయితే దించుతలేడు, అసలు గ్లాస్ తీస్తే ఏడుస్తున్నాడు. ఇంకా ఇక్కడ అన్న ప్రశ్న మొత్తం అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి, అంటే అన్ని పెట్టి ఏది ఫస్ట్ టచ్ చేస్తారో చూస్తారు కదా, అట్లాగే మా చిన్నోడు కూడా చేసినాము. మా చెల్లెన్లో ఉండి చేసిరు దగ్గరుండి. మా పాప కూడా ఇలాగే చేసింది. ఇప్పుడు చిన్నోడు కూడా చేయాలన్నట్లు చేసినాము. ఇంకా మా చిన్నోడు అయితే ఫస్ట్ టైం ముట్టుకుంటారో చూడండి ఎండ్ వరకు. వచ్చావా Kanya come here. Arey, go this one ra. Kanaya. Dave. Come. నువ్వు లేట్ అవుతున్నావు. మరి ఆమె ఏమన్నా జరిగిందా? వెనక బాగా దొబ్బిండు అప్పుడు కూడా, బాగా దొబ్బిండు అప్పుడు. వెళ్తాను చెయ్యిది మూతి ఏం కాదు అనుకో. ఏం అడుగు, ఇప్పటిదాకా రాకింది మూతికి. నువ్వు అడ్డొస్తున్నావు వాడు జరగ నీకు. దారా జరుగురా. లేవు అయిపోయింది. ఏం పట్టుకోదు మనం. ఇక్కడ ఇటు పట్టుకోతుందా చూడు, బంగారం చూపుతా అమ్మ. వాళ్ళ అమ్మ ఆ బుక్ మీరు ముందలు కట్టిరు. ఇక్కడ పండ్ల ఏమైంది కన్నయ్య? తీసుకోరా ఏదో ఒకటి. తీసుకో, కనిపిస్తలో రా కళ్ళకు. తీసుకో అక్కడ నా అమ్మాతికి లేచిండు. తీసుకో దానికి రెడీ. ఇదేంది చెప్పు.
ఇదేంది చూడు. ఇక్కడ ఇక్కడగా ఇక్కడ ఇంకా ఇక్కడ నానా వాళ్ళ అమ్మ కరెక్ట్ బంగారం ఏగా ఏడొద్దట్లా తొండాట అబ్బా, తొండికే మీది. తొండి ఆడుతున్నారు ఇక్కడ నానా ఏదో ఒకటి పెన్నుల బుక్లే. బుక్కే పట్టిండు బంగారు తలే బంగారు మళ్ళా లేదు, మళ్ళీ ఒక రౌండ్. ఇప్పుడు ఆ బుక్ తీసేసాయి. ఇప్పుడు ఇట్లా మొద్దు అవుతాడేమో నాకు తెలిసి. ఇప్పుడు ఇప్పుడు ఏది స్టార్ట్ ద గేమ్. ఆరోగ్యానికి మంచిది. నేను తినలేనులే పిన్ని, ఎందుకు నాకు అవార్డు. వాడు యాక్టర్ దిక్కు చూసి కలర్ఫుల్ గా బాగుంది ఫ్రూట్ అని చూస్తున్నాడు. ఏదో చూడు బాగా చూసి తీసుకో. మీ అమ్మ చెప్తుంది చూడు అసలైన మట్టు. కమ్ కమ్ కమ్, మీరు ఎవ్వరు సౌండ్ చేయకండి. చూవేరా పడుకో ఇక. తీసుకోవే ఏదన్నా ఒకటి తీసుకో. ఒకటి తీసుకో ఒకసారి ఇంకా ఒక్కసారి ముందుకు చేయండి ఇంకా అన్ని వాని ఇష్టం. ఇంకా తీసుకో. వాడు కావాలని తీసుకోవాలి. వాడు బైబిల్ పట్టిండు. అది లెక్క లేదు, అది లెక్క కాదు. వాడు ఏదో అనుకోకుండా పట్టుకున్నాడు. చూసి పట్టుకోవాలి. ఏది కావాలి చూడు. ఇది ఉంది, ఇది ఉంది, ఇది ఉంది, ఇది వద్దంట. తీసుకో ఏడవకుండా. తెలుస్తలేరు కానీ తీసుకో తీసుకో. యాపిల్. ఫోన్ చూస్తున్నాడు వాడు. అయినా సరే సెకండ్ టైం కూడా అదే బైబిలే టచ్ చేసిండు. పట్టుకున్నాడు ఆల్రెడీ. పట్టుకోరా లేవరా లేవు. ఫ్రూట్ నాన్న ఇగో ఇగో ఇగో. చేతి పడుకోండి. చేతి మంచి పెట్టి అది ఇగో తీసుకో తీసుకో మళ్ళీ తీసుకోకన్నయ్యా. తీసుకో దానా ఇక వచ్చేసి 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 ఇక పడుకో ఇక అసలు ఏమన్నా కండువాడు పట్టుకుంటాడు సైలెంట్ మనకి ముసలాడానికి నువ్వు అనుకోవడం వస్తుందిరా.
కాసేపు అయిపోయా పని అయిపోయా దా కళ్ళ ముందలు అవన్నీ కనిపిస్తలేవురా ఒకటి పట్టు చాలా పిల్ల నడు దెబ్బ దెబ్బరా అసలైన వివిరా వద్దారా ఇక ఇక కలర్ఫుల్గా ఉన్నాయి చూడు కమ్ ఇక్కడ ఇటు చూడరా ఇక ఇక తాగింది దగ్గర అరే కామ్ పట్టుకున్నాడు అవును అప్పుడు కూడా బైబిల్ ఇప్పుడు కూడా బైబిల్ పట్టుకున్నాడు నెక్స్ట్ ఇంకా సిల్వర్ అయిపోయి ఇంకా మా వాడు అలసిపోయిండమ్మా ఓ బంగారుకి రేట్ ఎక్కువ ఉంది లే పిన్ని నాలుగు కదా అంటాడు ఏయ్ అరే అమలు మళ్ళీ అమలు మళ్ళీ వీడదిస్తా క్యూటీ అది ఎక్కడ పెడుతుంది నేనేం అన్నదాన్ని ఇంకా ఇంకా అయిపోయింది ఇంకా ఆడ పెట్టి ఇంకేం పట్టుకున్నావు కానీ ఇంతసేపు ఆ గేమ్ అమలు కిరాయి దీంట్లో నీకేం కావాలి చెప్పదురా అమలు కిరా అమలు నీకు చాక్లెట్ ఇప్పిస్తాను నేను ఇగో దీంట్లో ఏదన్నా పట్టుకుంటే ఒక్క చేసేస్తా మమ్మీ ఏ ఎవరేమనకండి సైలెంట్ ఉన్నాడు అమలుగా ఇగో ఇవి కూడా ఉన్నాయి చూడు 4 దా కమ్ 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 ఏ సైలెంట్గా ఉండండి అది తీసుకో అమ్మలో నీకు ఇష్టమన్నా తీసుకో నాయనా ఆగండి నీకేది మంచిగా అనిపిస్తుంది చూసి తీసుకో ఫ్యూచర్ లో గోల్డ్ సంపాదిస్తుంది మామూలు మమ్మీ చూపి మమ్మీ నెక్స్ట్ చేయి పెట్టినావు అది పక్కన పెట్టి ఇక ఇంకోటి తీసుకో నెక్స్ట్ టైం ఏదో కోరు తీసుకుంటుంది అక్క. చూసారు కదా ఫస్ట్ మా చిన్నోడు బుక్ పెన్ పట్టుకున్నాడు. చాలా హ్యాపీ అనిపించింది నాకు. వాడు మంచిగా చదువుకుంటాడేమో అనిపించింది. ఆ తర్వాత చాలాసేపు అయిన తర్వాత బైబిల్ పట్టుకున్నాడు. ఆ తర్వాత సిల్వర్ అట్లా పట్టుకున్నాడు. నాకైతే ఫుల్ హ్యాపీ. మా పాపనేమో ఫస్ట్ పైసలు పట్టుకున్నాడే. ఇంకా మా చిన్నోడు బుక్ పెన్ పట్టుకున్నాడు.
ఇంకా ఈ వీడియో అయితే ఇంతే. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.